లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. పాకిస్తాన్పై భారత్ దాడిలో హైదరాబాద్ డిఆర్డీఓ కీలక పాత్ర పోషించింది. డిఆర్డీఓ తయారు చేసిన అనేక ఆయుధాలను ఇప్పుడు యుద్ధంలో వాడుతున్నారు. ఆకాష్, బ్రహ్మోస్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, యాంటీ డ్రోన్ సిస్టమ్లను హైదరాబాద్లోని డిఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు పూర్తిగా హైదరాబాద్లోనే తయారయ్యాయి. వీటిలో ఆకాష్ క్షిపణి కీలకమైంది. మన దేశం వైపు దూసుకొచ్చే శత్రు క్షిపణుల్ని ఆకాష్ ధ్వంసం చేస్తుంది. ఇక ధ్వని వేగాన్ని మించి దూసుకువెళ్లే మన బ్రహ్మోస్ క్షిపణుల్ని పాకిస్తాన్ వద్ద గల రేడార్లు గుర్తించలేవు. అలాగే యాంటీ డ్రోన్ వ్యవస్థ సైతం హైదరాబాద్ డిఆర్డీఓలోనే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. రక్షణ రంగంలో భారత్ చాలా పటిష్టంగా ఉందంటున్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డితో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. భారత్ మధ్య ఒక ఉద్రిక్త వాతావరణంలో యుద్ధం జరుగుతుంది. అయితే ఆ యుద్ధానికి ఉపయోగించిన అనేక ఆయుధాల్లో హైదరాబాద్కి లింక్ ఉంది. అందులోనూ డిఆర్డీఓకి సంబంధించి అనేక క్షిపణులకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ఘనత హైదరాబాద్కు ఉంది. అసలు ఈ డిఆర్డీఓకి సంబంధించి ఎట్లాంటి ఆయుధాలని మనం అక్కడ యుద్ధంలో ఉపయోగిస్తున్నాము, పూర్తి డీటెయిల్స్ డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి గారు ఉన్నారు. సార్, ఇంత యుద్ధ వాతావరణం అక్కడ ఉంది, అనేక క్షిపణులు వాడుతున్నారు, రాడార్లకు సంబంధించి మనం అనేక సాంకేతిక పరిజ్ఞానాన్ని అక్కడ వినియోగిస్తున్నాము. సో ఎట్లాంటి లింక్ ఉంది సార్ డిఆర్డీఓ? ఒకటి, భారతదేశం మొత్తంలో కూడా రకరకాల ప్రదేశాల్లో డిఆర్డీఓ ప్రయోగశాలలు ఉన్నాయి, దేశమంతా ఉన్నాయి. అన్ని ప్రయోగశాలల్లో కూడా తమ వంతు ఈ రక్షణ రంగంలో కావాల్సినటువంటి ఆయుధ సామగ్రి విషయంలో తమ వంతు పాత్ర పోషిస్తూ ఉన్నాయి. ఎవరెవరి రోల్ ఎక్కడనేది. అయితే మీరు అడిగినట్టు ఈరోజు హైదరాబాదులో ఉన్నటువంటి ప్రయోగశాలలు ఈ జరిగినటువంటి ఏదైతే ఈ కాన్ఫ్లిక్ట్లో హైదరాబాద్ ప్రయోగశాలలో తయారు చేసినటువంటి చాలా ఆయుధాలని వాడినట్టుగా మనకి మీడియా ద్వారా తెలుస్తోంది. దాంట్లో ముఖ్యంగా ఆకాష్ క్షిపణి, బ్రహ్మోస్ క్షిపణి, లేకుంటే ఇంకొక శామ్, ఇంకొకటి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, ఇంకొకటి అట్లనే యాంటీ డ్రోన్ సిస్టమ్, తర్వాత రకరకాల డ్రోన్ సిస్టమ్స్, ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రయోగశాలల ద్వారా తయారైనటువంటి ఇవి. ఇక్కడ ఉన్నటువంటి భారత డైనమిక్స్ లిమిటెడ్ కానీ లేకపోతే బిఎల్ కానీ ఇవన్నీ కూడా వీటిల్లో పాలు పంచుకున్నవి. అట్లనే నాకు తెలిసి ఖచ్చితంగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన కూడా వాడి ఉంటారు. అవి కూడా ఈ ప్రయోగశాల ఇక్కడ హైదరాబాద్లో ఉంది. కాబట్టి హైదరాబాద్ యొక్క ల్యాబ్స్ యొక్క పాత్ర చాలా గణనీయంగా ఉండింది ఈ కాన్ఫ్లిక్ట్లో నుంచి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంటే వాటి ప్రాధాన్యత ఏంటి సార్? ఇప్పుడు మీరు చెప్పిన బ్రహ్మోస్ కావచ్చు, లేకపోతే సర్ఫేస్కి సంబంధించిన ఇది చెప్తున్నారు కదా. సో ఇక్కడున్న ఆయుధాలు, ఇక్కడ తయారు చేయబడిన ఆయుధాల ప్రాధాన్యత అక్కడ ఏంటి, ఎట్లా ప్రయోగాలు జరుగుతుంది? ఇప్పుడు మీరు ఆకాష్ క్షిపణి తీసుకోండి. ఆకాష్ క్షిపణిని ఏ విమానాన్ని, యుద్ధ విమానాన్ని మన వైపు రానియకుండా ఆపుతుంది. మనం అదే విన్నాం. ఆకాష్ క్షిపణి 2 యుద్ధ విమానాలని కూల్చేసింది అని చెప్పి వింటున్నాం. ఇదొక ముఖ్యమైనటువంటి క్షిపణి. అలానే ఇంకొక సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అది కూడా యుద్ధ విమానాలను ఆపుతుంది, వచ్చేటువంటి క్షిపణులను కూడా ఆపుతుంది. ఇది రెండవది. యాంటీ డ్రోన్ సిస్టమ్, ఏదైతే డ్రోన్లు విపరీతంగా పాకిస్తాన్ ప్రయోగిస్తూ ఉంటే ఆ డ్రోన్ని మధ్యలోనే కూల్చేసేటువంటి వ్యవస్థను కూడా తయారు చేసిన దాంట్లో హైదరాబాద్ యొక్క ల్యాబ్స్ యొక్క ప్రాధాన్యత కూడా ఉంది. కాబట్టి కంప్లీట్ ఎయిర్ డిఫెన్స్ ఈరోజు జరిగిన దాంట్లో ఇక్కడి నుంచి ఎక్కువ భాగం రావడం జరిగింది. మిగతా ప్రయోగశాల నుంచి కూడా చాలా వచ్చాయి. రేడార్స్ వచ్చాయి, ఎలక్ట్రానిక్ వార్ఫేర్కి సంబంధించిన వచ్చాయి, లేకపోతే సర్వేలెన్స్ ఎక్విప్మెంట్స్ అవన్నీ వచ్చాయి. మిగతా దేశంలో ఉన్నటువంటి ప్రయోగశాల నుంచి కూడా హైదరాబాద్ నుంచి ఏమొచ్చాయంటే ఇవన్నీ వచ్చాయి. అలానే బ్రహ్మోస్ క్షిపణిని కూడా ఇక్కడి నుంచే తయారు చేయడం జరిగింది. బ్రహ్మోస్ క్షిపణి ఒక అత్యంత వేగంతో తక్కువ ఎత్తులో వెళ్ళి ఖచ్చితంగా టార్గెట్ని ధ్వంసం చేయగలిగేటువంటి క్షిపణి. ఆ క్షిపణిని కూడా ఈ ప్రయోగశాల నుంచి ఇక్కడి నుంచే తయారు చేసి ఇక్కడే ప్రొడ్యూస్ చేసినటువంటి ఒక క్షిపణి. రైట్ సార్, పాకిస్తాన్ ఒకవైపు వందల సంఖ్యలో డ్రోన్ల ప్రయోగాలు చేస్తుంది. దానికి ధీటుగా భారత సైన్యం యాంటీ డ్రోన్స్ ని ప్రయోగం చేస్తుంది కదా. యాంటీ డ్రోన్ యొక్క ప్రాధాన్యత అసలు ఏంటి యుద్ధంలో? ఒక డ్రోన్ వస్తూ ఉంటే దాన్ని రేడార్ ద్వారా పసిగట్టి దాన్ని రకరకాల టెక్నిక్స్ ద్వారా, అవన్నీ మనం మాట్లాడుకోవటం మంచిది కాదు, వాటిని కూల్చేసేటువంటి వ్యవస్థనే యాంటీ డ్రోన్ వ్యవస్థ అంటారు. ఇలాంటిది పటిష్టమైనటువంటి వ్యవస్థను భారతదేశం తయారు చేసుకోగలిగింది. ప్రపంచంలో ఇట్లాంటి వ్యవస్థని మొట్టమొదటిగా తయారు చేసినటువంటి 3-4 దేశాల్లో భారతదేశం ఒకటి. దీన్ని పూర్తిగా మనం ఇక్కడ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసి మన సైన్యానికి అందించడం జరిగింది. సార్, ఫైనల్ గా ఒకటి చెప్పండి, భారతదేశ రక్షణ రంగానికి సంబంధించి మన బలం ఎంత? విదేశాలతో పోలిస్తే, ముఖ్యంగా పాకిస్తాన్తో పోలిస్తే మన బలం ఎంత? భారతదేశం చాలా పటిష్టమైన స్థితిలో ఉందని చెప్పగలను నేను.
ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఇతర దేశాలు కూడా కొంత పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాయి. కొన్ని రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాల సరఫరా కావచ్చు, లేకపోతే IMF నిధుల ద్వారా అనేక ఆయుధాలు కొనుగోలు చేపట్టే దాంట్లో కావచ్చు. మనకున్న రిసోర్సెస్ ఏంటి, మనకున్న సాంకేతిక పరిజ్ఞానం ఏంటి? మనకున్నటువంటిది స్వదేశీ పరిజ్ఞానం. స్వదేశీ పరిజ్ఞానం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటుంది. దానివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. మన భారతదేశం యొక్క ఈరోజు శక్తి ఏంటంటే స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ద్వారా మనం తయారు చేసుకున్నటువంటి ఆయుధ సామాగ్రి. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా హైదరాబాద్ కి ఇప్పుడు జరుగుతున్న పాక్ భారత్ యుద్ధానికి ఉన్న లింక్ చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అక్కడ ప్రయోగించే ప్రతి ఒక్క ఆయుధం, క్షిపణి కూడా ఇతర అన్ని DRDOలతో కంపేర్ చేస్తే ఇక్కడ ప్రొడ్యూస్ అయినవి మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో డైరెక్ట్ లింక్ మనకి హైదరాబాద్ తో ఉందని చెప్పుకోవచ్చు. DRDO పాత్ర చాలా కీలకంగా ఈ యుద్ధంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కెమెరా పర్సన్ రతన్తో రాధిక, NTV, హైదరాబాద్.